ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. పరమశివునిగా ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నారు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషంరాజును చూసి, ఈ పిల్లవాడిని ఈ సెలవుల్లో బళ్ళారిలో మా ఇంట్లో పెట్టుకుంటాం. శేషంరాజు, నీవు ఈ బాలుడిని సామాన్యమాన్య బాలునిగా భావిస్తున్నావు. కాదు, ఇతని ముఖవర్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించి కరిగించి వేస్తున్నది. ఇతనిలో ఒక మహాత్మైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు ఈ అబ్బాయితో వచ్చి మాతో ఉండు అని ప్రార్థించారు. ఆ విధంగా వెళ్ళి రావడం వలన సత్యానికి కాస్త మనసు బాగుంటుందని భావించి శేషంరాజు అంగీకరించారు. రామరాజు అందరినీ బళ్ళారికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి ఒకనాడు హంపి విరూపాక్షి ఆలయం చూసి వద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరి తీశాడు. అంతా హంపిలోని విరూపాక్షి దేవాలయం లోపలికి ప్రవేశించారు. సత్యం మాత్రం తనకు కడుపులో సరిగ్గా లేదని లోపలికి రాకుండా బయటనే నిలబడి ఉన్నాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షునికి బదులుగా అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూసేటప్పటికి శేషంరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలికి రానని చెప్పి ఎప్పుడో వెనక నుంచి వచ్చి వెళ్ళి విగ్రహం వెనుక నిలబడ్డాడు. ఇది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూశారు. సత్యం ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అప్పటికే అనుమానం తేరక సత్యం లోపలికి వెళ్లకుండా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపించారు. సత్యం గుడి లోపల బయట కూడా ఉన్నారని తెలుసుకుని విస్మయం చెందారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వారికి అర్థమైంది. అప్పటికి భగవాన్ బాబా ఇంకా తన అవతారం గురించి ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటకు వచ్చి సత్యం ముఖారవిందం చూశారు. కానీ సత్యం ఏమీ ఎరగనట్లుగానే ఉన్నాడు. భగవాన్ బాబా సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంటుంది. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాల్లో బాబా షిరిడీనాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంత నిలయం మందిరం చెంతనే ఖాళీ స్థలంలో ఉన్న శాంతి వేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడీ సాయినాథుని 4 అడుగుల వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక పక్క నిలబడి ఒక బిందెన విగ్రహంపై తలకిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపు నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలో పెట్టి కదిలించడం ప్రారంభించారు. అంతే, ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పలు కుప్పలుగా పడసాగింది. తరువాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రలో పెట్టి కదపసాగారు. తర్వాత కొంతసేపటి కుడి చేతితో ఇలా ఈ విధంగా ఆ ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీనాథునిపై అభిషేకంగా కురిపించారు. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తులు ఆనంద పారవస్యంలో అంతసేపు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. తర్వాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖముకు తుడిచి ఒక మరకతమణిని సృష్టించి ఆ విగ్రహం నుదుట నొక్కి పెట్టి ఉంచారు. అది అతుక్కుపోయింది. అంతా అద్భుతమే. మనం చేయవలసిందలా ఆ అద్భుతంలో, ఆ ఆనందంలో లీనం కావటమే. ఆ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఆ ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారాస్థాయిలో భజన గీతాలను గానం చేయడం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్పై ఉంచిన గ్లాసులో నీళ్లను బాబా మాటిమాటికి తాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమోగిపోతున్నాయి. ఆ లింగం క్రమక్రమంగా పొట్టలోంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలోంచి ఒక్కసారిగా బయటపడింది. బాబా దాన్ని దోసిట్లో పట్టుకుని తేజస్తో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది మంది భక్తులకు చూపించారు. నోటి నుంచి ఆ లింగం వెలువడేటప్పుడే బాబా నోటి చివర చిట్లి రక్తం వెలువడింది కూడా. ఆ లింగోద్భవ సన్నివేశంలోని ఈ పరమార్థాన్ని గురించి చెప్తూ స్వామి, మీరు గ్రహించలేరు ఈ దివ్యశక్తిని, ఆ మహత్యాన్ని మీరు ఇంతింతని కొలవలేరు. అది అగమ్యము, అగోచరము. మీ మధ్యన ఉన్నది ఆ దివ్యత్వమే అని మీరు కూడా గ్రహించడానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టం అని అన్నారు. 1974 ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపచేసి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తుల్లో కపిలదేవుడు వర్ణించిన స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ సార్థకత చెందింది. మీకు తిరిగి
జగత్వత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కొత్త కొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అని అన్నారు. చాలా సంవత్సరాల పిదప స్వామి 1999 శివరాత్రి నాడు హిరణ్యగర్భ లింగము ఉద్భవింపజేశారు. ఈ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయం ముందు ఉన్నది. ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావం అయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరలా 2001 సంవత్సరంలో శివరాత్రి నాడు స్వర్ణలింగంను ఉద్భవం చేసి సాయి కుల్వంత్ హాల్లో చేరిన అసంఖ్యాకమైన భక్తులకు చూపించి వారిని ఆనందింపజేశారు. సాయిరాం.